ఇది సంఘ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి సమయం. Because this is the church which produced the Reformation. మరి గొప్ప రిఫర్మేషన్ అంటే గొప్ప పునరుద్ధీకరణ తీసుకొని వచ్చినటువంటి సంఘం ఇది. I don't know how many of you have heard of the Protestant Reformation. మరి ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ గురించి మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. Christians, you might be thinking, what way is this related to me? దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు ఇవన్నీ నాకు ఏం బోధిస్తుంది, దీంతో నాకు సంబంధం ఏంటి అనుకోవచ్చు. How will it profit me? ఇవి నాకు ఎలా లాభాన్ని చేకూర్చగలవు? A wise man said this. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఇలా చెప్పాడు. If you do not know history, నీవు చరిత్రను తెలుసుకోకపోతే you will repeat history. నీవు మరలా అదే చరిత్రను కొనసాగిస్తావు. All the mistakes the church did in history will be repeated again. సంఘ చరిత్రలో సంఘం చేసినటువంటి పొరపాట్లను గ్రహించకపోతే మరలా అదే పొరపాట్లు మనం చేయాల్సి వస్తుంది. Now remember, from 500 to 1500 is the dark ages. క్రీస్తు 500 నుండి 15 వరకు మరి అది చీకటి యుగం అని మనం నేర్చుకున్నాం. And it is the dark ages because the Bible was banned. ఎందుకు చీకటి యుగం అంటే బైబిల్ విశ్వాసుల చేతిలో ఉండకుండా బ్యాన్ చేసేశారు. బైబిల్ కనబడితే కాల్చివేశారు. In Psalm 119 the Bible says, the entrance of thy words giveth light. 119వ కీర్తనలో మనం ఒక వచనాన్ని మనం అక్కడ చూస్తాం. The entrance of thy words giveth light. నీ వాక్యమే నాకు వెలుగుని కలగజేస్తుంది అని అంటున్నాడు. No word of God, no light. దేవుని వాక్యం లేకపోతే వెలుగు లేదు. But in 1500 the Reformation started through a man named Martin Luther. ఈ 1500 సంవత్సరం దాటిన తరువాత మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ రిఫర్మేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. This was in Germany. ఇది జర్మనీలో ఆరంభమైంది. He was a Roman Catholic monk. ఇతను రోమన్ క్యాథలిక్ మోంక్ గా ఉండేటువంటి వాడు. And he read the Bible one day. ఈ రోమన్ క్యాథలిక్ గా ఉన్నటువంటి సన్యాసి ఒక దినాన బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. And he saw that what the Bible says is different from what his church teaches. ఈయనకు బైబిల్ దొరికినప్పుడు బైబిల్లో చదివేటువంటి విషయాలు ఇక్కడ క్రైస్తవులు నేర్పించే విషయాలు వ్యత్యాసంగా ఉన్నాయి. So he came out. ఆయన వాటిలో నుండి బయటికి వచ్చాడు. And he translated the Bible into the German language. ఆయన జర్మనీ భాషలో బైబిల్ని తర్జుమా చేశాడు. And he finished it in 1545. మరి 1545 కల్లా ఆ బైబిల్ తర్జుమాను ముగించాడు. Look at what the Bible says in chapter 3 and verse 8. 3వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. This is the church which brought the Bible back to the world. ఈ సంఘమే మరలా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. From Martin Luther, the Bible translation work spread to various parts of the world. మార్టిన్ లూథర్ మొదలుకొని ఈ బైబిల్ తర్జుమామైనటువంటి ప్రపంచమంతటా నలుమూలలా విస్తరించాయి. Around that time the printing machine was invented. ఆ సమయంలోనే ముద్రణా యంత్రాన్ని తయారు చేశారు. And they started printing Bibles. పరిశుద్ధ గ్రంథాలను అధికముగా ప్రింట్ చేయటం మొదలుపెట్టారు. Firstly in Germany. మొట్టమొదటిగా జర్మనీలో ముద్రించారు. And then in England they translated the Bible ఆ into తర్వాత English. ఇంగ్లాండ్ దేశంలో బైబిల్ని తర్జుమా చేశారు. And it went on to various European countries. ఆ తర్వాత మరి యూరోప్ దేశంలో ఉన్న రకరకాల ఐరోపా ఖండంలో ఉన్నటువంటి రకరకాల దేశాలకు వెళ్ళిపోయాయి. And the great reformation started. గొప్ప రిఫర్మేషన్ మార్టిన్ లూథర్ తర్వాత ఆరంభమైనది. And people started getting saved. ప్రజలు అధిక సంఖ్యలో రక్షించబడటం మొదలుపెట్టారు. They had little strength. వారికి ఉన్న శక్తి కొంచెమే. But they kept the word